అందరికీ నా నమస్కారాలండి. ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ సంబంధించి ఒడిసీ 2 టెక్స్ట్ బుక్‌లో యూనిట్ 4 వచ్చేసి 'హౌండ్ ఆఫ్ బాస్కర్విల్లీ' అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. అందులో రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ ఇచ్చినటువంటి ప్యాసేజెస్ అనేది దాంట్లో కొన్ని ప్రశ్నలైతే అడగడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఒక 5 ప్రశ్నలుంటాయి. 5 మార్కులకైతే ఇది ఇవ్వడం జరుగుతుంది రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది. ఇక్కడ మనకొచ్చేసి 'హౌండ్ ఆఫ్ బాస్కర్విల్లీ' ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. ప్రతీది కూడా చాలా సింపుల్‌గా డిస్కస్ చేయడం జరిగింది. ప్రతి పాఠ్యాంశం చెప్పడంతో పాటు అండ్ దానికి సంబంధించినటువంటి నోట్స్ అండ్ స్టడీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్‌లో భాగంగా ఉన్నటువంటివి కూడా డిస్కస్ చేయడం జరిగింది. 8 చాప్టర్స్ ఆఫ్ ది బాస్కర్విల్లీస్ ఏదైతే ఉందో 'హౌండ్ ఆఫ్ బాస్కర్విల్లీ' కంప్లీట్ చేయడం జరిగింది. అయన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దయచేసి గమనించగలరు. అండ్ దానికి సంబంధించినటువంటి రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది మీరు చూస్తున్నారు ఇప్పుడు. అండ్ టోటల్ అన్నీ డిస్కస్ చేయడం జరిగింది. ప్రతి పాఠ్యాంశం కానివ్వండి, ప్రతిదీ కూడా మీకు అందుబాటులో అనేవి ఉన్నాయి. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. ఇప్పుడు ఇవ్వబడిన ప్రశ్నల్ని ఒకసారి మనం చూద్దాం. చూడండి, ద స్టోరీ ఇన్ ద పేపర్ బిలాంగ్ టు ద టైమ్ ఆఫ్ సివిల్ వార్. సివిల్ వార్ అంటే ఏదైతే జనాలు తిరుగుబాటు చేశారో దానికి సంబంధించింది అనమాట. ఆ కాలం నాటిది అనేసి అది ట్రూనా ఫాల్సా మనం అయితే రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత హ్యూగో బాస్కర్విల్లీ డిస్క్రైబ్డ్ యాజ్. హ్యూగో బాస్కర్విల్లీ ఎలాంటి వాడు? ఈ కైండా, వైల్డా, క్వైటా, వైజా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఫార్మర్స్ డాటర్ ఎస్కేప్ ఫ్రమ్ బాస్కర్విల్లీ హాల్ బై క్లైంబింగ్ డౌన్ ద. ఇక్కడ ఒక ఫార్మర్స్ డాటర్ ఉన్నట్టుగా కనబడుతుంది. ఆమె ఎలా ఎస్కేప్ అయింది? అరేంజ్ ద ఈవెంట్స్ ఇన్ కరెక్ట్ ఆర్డర్. జంబుల్ సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనం కరెక్ట్ ఆర్డర్లో అయితే రాయాల్సి ఉంటుంది. ఏది ముందు, సి ముందా, బి ముందా, ఆ తర్వాత ఏంటి అవన్నీ మనం రాయాల్సి ఉంటుంది. అండ్ ఫిఫ్త్ వచ్చేసి వొకాబులరీ అడగడం జరిగింది. రైట్ ద యాంటోనిమ్ ఆఫ్ క్రూయల్ అనేసి అడగడం అయితే జరిగింది. దానికి సంబంధించి మనం టోటల్గా ఇక్కడ మన ప్యాసేజ్ని ముందు ప్రశ్న అయితే చూడాలి ఎప్పుడైనా సరే రీడింగ్ కాంప్రహెన్షన్లో. ఆ తర్వాత నెక్స్ట్ మనం ప్యాసేజ్ చదవాలి. దీని ద్వారా ఏమవుతుంది అంటే టైం అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది. చాప్టర్ 1లోదే ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అనమాట. ద పేపర్ వాజ్ రిటన్ లాంగ్ ఎగో బై బాస్కర్విల్లీ అండ్ సిస్టర్. మనం చూసినట్లయితే ఒక పూర్వీకుడు రాసినటువంటి ఒక పేపర్ అనమాట. ఏంటంటే దానికి సంబంధించి ఆయన రాశాడు, ఏదో ప్రాబ్లం ఉంది. బాస్కర్విల్లీ యాన్సెస్టర్ అంటే బాస్కర్విల్లీ ఇంటి పేరు ఉన్నటువంటి వ్యక్తి రాయడం జరిగింది ఏదైతే పేపర్ని. ఇట్ టోల్డ్ ఏ ఫియర్ఫుల్ స్టోరీ ఫ్రమ్ టైమ్ ఆఫ్ సివిల్ వార్. మనకి ఎక్కడో తగిలినట్టుంది సివిల్ వార్ అని. మొదటిది అది సివిల్ వార్ కాలం నాటిది భయంకరమైనటువంటి కథ. ఓకే, ద టేల్ వాజ్ అబౌట్ హ్యూగో బాస్కర్విల్లీ. ఆ కథ ఎవరికి సంబంధించిందంటే హ్యూగో బాస్కర్విల్లీకి సంబంధించింది. వైల్డ్ అండ్ క్రూయల్ మ్యాన్ ఇది కూడా అడిగారు. ఓకే, చాలా దుర్మార్గుడైనటువంటి వ్యక్తి. సివిల్ వార్ ట్రూ రాయాలి. అండ్ ఎలాంటి వ్యక్తి తను? వైల్డ్ అండ్ క్రూయల్ మ్యాన్, చాలా చాలా భయంకరమైనటువంటి వ్యక్తి, క్రూరమైనటువంటి వ్యక్తి. హ్యూగో ఫెల్ ఇన్ లవ్ విత్ యంగ్ ఫార్మర్స్ డాటర్. ఈమె కూడా కనబడింది మన క్వశ్చన్లో. యంగ్ ఫార్మర్స్ డాటర్ ఆమె తో ఈ హ్యూగో బాస్కర్విల్లీ క్రూరుడైనటువంటి ఈ వ్యక్తి ఏం చేశాడు అంటే ప్రేమలో పడ్డాడు. బట్ షీ వుడ్ నాట్ గో విత్ హిమ్. కానీ ఆ అమ్మాయికి ఇష్టంలా. వన్ నైట్ హీ అండ్ సమ్ ఫ్రెండ్స్ టుక్ ద గర్ల్ టు బాస్కర్విల్లీ హాల్ అండ్ కెప్ట్ హర్ దేర్. ఇక ఆ అమ్మాయిని ఏం చేశారంటే కిడ్నాప్ చేశారు. ఈ హ్యూగో అనేవాడు అతని ఫ్రెండ్స్ అందరు కలిసి ఈ అమ్మాయిని ఎత్తుకెళ్ళడం జరిగింది. షీ ఎస్కేప్డ్ బై క్లైంబింగ్ డౌన్ ద ఐవీ అండ్ ర్యాన్ అక్రాస్ ద మూర్ టువర్డ్ హోమ్. చూడండి, ఇది కూడా అడిగారు. ఎలా తప్పించుకుంది అంటే ఐవీ తీగలు ఏవైతే ఉంటాయో ఇవి ఏంటంటే పాకుడు మొక్క అంటారే, పైకి అలా పాకుతూ ఉంటుంది. పెద్ద పెద్ద ఆకులే ఉంటాయి. అండ్ పైకి పాకిద్ది అనమాట ఈ మొక్క అనేది. అండ్ దాని సహాయంతో ఏం చేసిందంటే ఒక కిటికీ లాంటిది ఉంది, ఎక్కేసి ఆ ఐవి పైన ఎక్కడో ఆవుని బంధిస్తారు. ఆ మొత్తానికి ఆ ఐవి చెట్టు మొక్క ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని కిందకి జారి మొత్తానికి అక్కడ ఉన్నటువంటి మూరులోకి పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది.
హ్యూగో వాజ్ మ్యాడ్ విత్ రేజ్. ఇక హ్యూగోకి చాలా చాలా కోపం వచ్చింది. భయంకరమైన కోపం వచ్చింది. నేను తెచ్చుకుంటే నువ్వు పారిపోతావా? హీ పుట్ ఎ స్కార్ఫ్ ఆఫ్ ద గర్ల్ ఆన్ హిస్ హౌస్. అక్కడే అంటే ముందు డోర్ తెరుస్తారు, ఉండరు. అర్థమైపోయింది పారిపోయిందని. వేట కుక్కల్ని పిలిచి వాసన చూపిస్తాడు. ఆ స్కార్ఫ్ ఏదైతే ఉందో చూపించి ఇక వేట కుక్కల్ని వదులుతాడు అనమాట. ఎక్కడుందో పట్టకరాండి అనేసి. జనరల్గా ఈ వేట కుక్కలు ఏం చేస్తుంటాయి, ఏదైనా వేటాడితే పడిపోతే ఆ వేటాడినటువంటి ఆ బర్డ్ కానివ్వండి, జంతువుని కానీ నోట కరుచుకొని వస్తాయి. అట్లానే ఇప్పుడు వేట వస్తువు అనమాట ఈ అమ్మాయి కూడా. ఈ రోడ్ ఎక్రాస్ ద మూన్ లిట్ మూన్. ఇక బీడు భూముల ప్రాంతంలోకి ఆ రోజు పౌర్ణమి బాగా వెలుతురు అనేది ఉంది. ఆ వెలుతురు ఏదైతే ఉందో ఇక ప్రయాణం అనేది వీళ్ళు వెనకాల వచ్చేసి గుర్రాల మీద వస్తున్నారు. ఈ వేట కుక్కలు అనేవి ముందు వెళ్తా ఉన్నాయి. ఆ అమ్మాయి పరిగెడతా ఉంది. షౌటింగ్ ఫర్ ద డాగ్స్ టు క్యాచ్ అప్. ఈ వేట కుక్కలన్నీ కూడా వెంట పరిగెత్తినాయి. అదర్స్ ఫాలోడింగ్. అందరూ కూడా మిగతా వాళ్ళు ఈ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ గుర్రాల మీద అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. దే రోడ్ అంటిల్ దే ఫౌండ్ ద గర్ల్. అండ్ ఈ గుర్రాల మీద వెళ్తున్నారు. చివరికి అమ్మాయి అయితే కనబడింది. షీ లే డెడ్ ఫ్రమ్ ద ఫియర్ అండ్ ఎక్సాషన్. పరిగెత్తి గుండె ఆగి చచ్చిపోయింది. ఇక ఊపిరి ఆడక ఆ గసతో చచ్చిపోయింది అనమాట. నియర్ హర్ లే హ్యూగో. హ్యూగో కూడా మరి ఆ గుర్రం వేసుకొని బయలుదేరాడు కదా. అండ్ అయితే అతను కూడా చనిపోయి ఉన్నాడు. ఎట్లా? ఒక పెద్ద వేట కుక్క ఉంది. ఓవర్ హ్యూగో స్టుడ్ ఏ టెరిబుల్ బీస్ట్. ఒక పెద్ద భయంకరమైనటువంటి మృగం అనేది ఉంది. ఏ హౌండ్ లార్జర్ అండ్ డార్కర్ దాన్ ఎనీ హౌండ్ మ్యాన్ హ్యాడ్స్. మనుషులు ఇంతవరకు చూడనటువంటి భయంకరమైనటువంటి వేట మృగం అది. ఇట్ ఐ షోన్ లైక్ ఫైర్. చింత నిప్పుల్లాగా ఆ కళ్ళు అనేవి ఉన్నాయి అనమాట. అసలు మామూలుగా కాదు, అవి బగ మండుతున్నాయి ఆ మృగాన్ని. వీళ్ళందరూ చూశారు. చూసిన వాళ్ళంతా కూడా ఒకటి చనిపోయారు, 2 కోమాలోకి వెళ్ళిపోయారు, అండ్ 3 మతిస్థిమితం తప్పి ఉన్నారనమాట. అది అక్కడ జరిగినటువంటిది. ద పేపర్ షెడ్ బాస్కవిల్లీ ఫ్యామిలీ బిలీవ్ దట్ ద హౌండ్ హ్యాడ్ కమ్ యాజ్ ఎ కర్స్ ఆన్ దేర్ హౌస్. ఏదైతే ఆ అమ్మాయిని ఒక చాలా చిన్న కుటుంబం, ఫార్మర్ డాటర్ ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి చేసిన అన్యాయాన్ని బట్టి ఈ శాపం అనేది ఏంటంటే ఈ కుటుంబానికి తగిలిందనేది ఆ వ్యక్తి రాసినటువంటి పేపర్ యొక్క సారాంశం. ద రైట్ అర్జ్డ్ హిస్ సన్స్ టు బి కేర్ఫుల్ అండ్ టు అవాయిడ్ ద మూర్ ఎట్ నైట్. కాబట్టి ఆ వ్యక్తి ఏం చేశాడు అంటే రాశాడనమాట, దయచేసి నా వంశస్థులు ఎవరైనా సరే హ్యూగో బాస్కవిల్లీ ముఖ్యంగా బాస్కవిల్లీ వంశస్థులు ఎవరైనా సరే ఈ బీడు భూముల ప్రాంతం అనేది కొంచెం రాత్రిపూటలు వెళ్ళమాకండి. ఎందుకంటే ఇక్కడ ఆ శాపం అనేది పనిచేయచ్చు. మీరు అనవసరంగా దాని బారి పడకుండా ఉండండి అనేసి అది టోటల్గా సారాంశం. ఇప్పుడు ప్రశ్నలు చూద్దాం. ద స్టోరీ ఇన్ ద పేపర్ బిలాంగ్ టు ద టైమ్ ఆఫ్ సివిల్ వార్. మనం ముందే చూసాం ఇది సివిల్ వార్ కాలం నాటిదని క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. సో ఇట్స్ ట్రూ. కాబట్టి అది నిజం. ఆ పేపర్ అనేది సివిల్ వార్ టైంది. ఇక్కడ మనం చూసినట్లయితే అదిగోండి, ద స్టోరీ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ సివిల్ వార్. ఓకే, పేపర్ ఇట్ టోల్డ్. ఆ పేపర్ ఏం చెప్పింది? ఫేబుల్ స్టోరీ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ సివిల్ వార్ చెప్పడం జరిగింది. కాబట్టి ట్రూ. ఆ టైంకి అదే చెప్పింది. హ్యూగో బాస్కవిల్లీ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్. మరి ఒక అమ్మాయి నచ్చింది, ఎత్తుకెళ్ళిపోయారు. మరి అలాంటి వాడు వేటాడాడు. అండ్ ఆ అమ్మాయి ఆ గెస్తో అది పరిగెత్తి ఊపిరాడక చనిపోయింది. మరి అలాంటి వాడు కైండ్ అవుతాడా? కాడు. వైల్డ్ అండ్ క్రూయల్ మ్యాన్. అండ్ చాలా భయంకరమైనటువంటి హింసాత్మక ప్రవృత్తి ఉన్నటువంటి వ్యక్తి ఈ హ్యూగో బాస్కవిల్లీ. తర్వాత ఫార్మర్స్ డాటర్ ఎస్కేప్ ఫ్రమ్ ద బాస్కవిల్లీ హాల్ బై క్లైంబింగ్ డౌన్ ద ఐవీ. ఏవైతే ఐవీ మొక్కలు ఉన్నాయో ఆ పెద్ద చెట్టు లాంటిది, దాని నుంచి దిగి ఆమె అయితే తప్పించుకోవడం అయితే జరిగింది. అది కూడా మనం చూద్దాం. అదిగోండి, షీ ఎస్కేప్డ్ బై క్లైంబింగ్ డౌన్ ద హైవే అండ్ ర్యాన్ అక్రాస్ ద మూర్ టువర్డ్ హోమ్. ఇదంతా కూడా మనం రాసిన పర్వాలా. క్లైంబింగ్ డౌన్ ద హైవే అండ్ ర్యాన్ అక్రాస్ ద మూర్ టువర్డ్ హోమ్. అది మనం హైవే అండ్ ర్యాన్ అక్రాస్ ద మూర్ అనమాట.
అది కూడా రాద్దాం. హైవే తర్వాత ఏముంది, ran across the highway and ran across the moor. అంటే ఏంది, ఆ బీడు భూముల ప్రాంతం ఎమ్మట పరిగెత్తిందనమాట వాళ్ళ ఇంటి వైపు, టువర్డ్స్ ద హోమ్ వాళ్ళ ఇంటి వైపు పరిగెత్తింది. కానీ మార్గ మధ్యలోనే వేటాడబడ్డం వల్ల అదైతే ఊపిరాడక చనిపోవడం అయితే పరిగెత్తి అలసట చనిపోవడం అయితే జరిగింది. అరేంజ్ ద ఈవెంట్స్ ఇన్ కరెక్ట్ ఆర్డర్లో పెట్టమన్నాడు. హ్యూగో సెండ్ హౌండ్స్ ఆఫ్టర్ ద గర్ల్. హ్యూగో ఏం చేశాడు, ఆ వేట కుక్కల్ని అమ్మాయి వెనకాల పంపించాడు. అదే ముందు కాదు. ద గర్ల్ ఎస్కేప్ ఫ్రమ్ ద బ్యాస్క్విల్లీ హాల్ నుంచి ఆమె ఎస్కేప్ అవడం జరిగింది. ద మెన్ ఫౌండ్ హ్యూగో అండ్ ద గర్ల్ డెడ్. అండ్ హ్యూగో చనిపోయాడు, గర్ల్ చనిపోయింది. ఇది చివర జరిగేది. సి అనేది చివర జరిగింది. అండ్ గర్ల్ ఎస్కేప్ ఫ్రమ్ ద బ్యాస్క్విల్లీ హాల్ అనేది ముందు జరిగింది. హ్యూగో వేట కుక్కల్ని పంపించడం తర్వాత జరిగింది. ఈ విధంగా మొదట జరిగింది ఏంటంటే, అమ్మాయి బ్యాస్క్విల్లీ హాల్ నుంచి తప్పించుకుంది. దట్స్ వై బి. ఆ తర్వాత ఏం జరిగిందంటే, హ్యూగో కోపంతో వేట కుక్కల్ని స్కార్ఫ్ పెట్టి పంపించాడు. ఆ తర్వాత మెన్ ఫౌండ్ హ్యూగో అండ్ గర్ల్ డెడ్. అండ్ చివరిలో వాళ్ళంతా కూడా, ఈ అమ్మాయి హ్యూగో ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. ఈ స్కార్ఫ్ది ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని అత్యంత పెద్దదైన వేట కుక్కని తీసుకువచ్చి జాక్ స్టేపుల్టన్ ఆడినటువంటి వింత నాటకం, తాను కోటీశ్వరుడు అవ్వాలనేటటువంటి ఆలోచన, ఏదైతే అప్పులు చేశాడో వాటి నుంచి తప్పించుకోవాలనేటటువంటి భ్రమలో టోటల్గా ఎన్నో కుటుంబాలని నిద్ర లేకుండా చేస్తాడు జాక్ స్టేపుల్టన్. రైట్ ద యాంటోనిమ్ ఆఫ్ క్రూయల్. ఏంటది? కైండ్, దయ కలిగి ఉండడం. ఇక్కడ మనకి అంటే కొన్నిసార్లు మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లోనే ఆన్సర్ ఉంటాయి. ఇక్కడ కైండ్ ఉంది కాబట్టి క్రూయల్కి వ్యతిరేక పదం ఇక్కడ కైండ్ అనమాట. కైండ్ అంటే జాలి కలిగి జీవించడం, క్రూయల్ అంటే హింసాత్మక ప్రవృత్తి కలిగి ఉండడం. ఇక్కడ మనం చూసినట్లయితే అండ్ టోటల్ ఇదే విధంగా మీకు ప్రతి అంశం ఏదైతే గ్రామర్ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేయబడి ఉన్నాయి. చూడండి, కాన్వర్జేషన్ ప్రాక్టీస్ కానివ్వండి, లెటర్ రైటింగ్ కానివ్వండి, క్లోజ్ టెస్ట్, రీడింగ్ కాంప్రహెన్షన్, నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కానివ్వండి, నోట్ మేకింగ్ కానివ్వండి, రెజ్యూమ్ రైటింగ్ కానివ్వండి, ఫామ్ ఫిల్లింగ్, ఏ లైఫ్ స్కిల్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వర్డ్ స్ట్రెస్, ఇవన్నీ కూడా మీకు అన్నీ కూడా డిస్కస్ చేయబడినాయండి. ప్రతిదీ కూడా మీకు ఇక్కడ ఏ స్టడీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్లో ప్రతిదీ కూడా డీల్ చేయబడింది, ప్రతిదీ కూడా. కాబట్టి దయచేసి గమనించండి, ప్రతి స్ట్రెస్ చాలా సింపుల్గా అండి. 10 నిమిషాలు, నోట్ మేకింగ్ అయితే 6 నిమిషాలు, ఓకే 7 నిమిషాలు, ఈమెయిల్ అయితే 10 నిమిషాలు, ఫామ్ ఫిల్లింగ్ అంటే విపులంగా ప్రతిదీ డిస్కస్ చేయడం జరిగింది. రీడింగ్ కాంప్రహెన్షన్ కానివ్వండి, ఫామ్ ఫిల్లింగ్, లెటర్ రైటింగ్, ఇడియమ్స్ ఫ్రేజెస్ కానివ్వండి, ప్రతిదీ కూడా మీకు ఈజీగా అందుబాటులో ఉంచడం జరిగింది. సింపుల్గా మీరు లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి, వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు, ఎండ్ స్క్రీన్స్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఏదైతే టైటిల్ ఉంటుందో దాన్ని క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, దాని ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్గా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగితే మేము మీకు ఖచ్చితంగా ఈ ప్లేలిస్ట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ అలాట్.